హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. మీకు లాస్ట్ వీడియోలో నేను ఏమేం థింగ్స్ కావాలనేది చూపించాను. అయితే ఇక్కడ నుంచే అండి మెయిన్ మన మిషన్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలనేది ఇదే స్టార్టింగ్ నుంచి తెలుసుకోవాల్సింది. అయితే మన ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ చేయడంలో. ఫ్రేమ్ సెట్టింగ్లోనే డిజైన్ లుక్ అంతా ఉంటుంది. ఓకేనా. మన స్క్రీన్ స్టార్ట్ చేయగానే ఇలా వస్తుందండి. దాని మీద టచ్ చేయగానే ఇక్కడ ఓకే బటన్ వస్తుంది. ఆ ఓకే బటన్ నొక్కండి. అంటే అక్కడ ఏముంది అనేది అదంతా నథింగ్ అండి. దానివల్ల అయితే మనకేం యూజ్ ఏం లేదు. ఓకే నొక్కేస్తే స్క్రీన్ ఇలా వస్తుంది. తర్వాత ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా దాని ప్లేస్కి వచ్చి ఆగిపోతుందండి. అయితే ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఎంబ్రాయిడరీ ఎడిట్ అనేది ఉంటుంది. మనం ఏంటంటే డిజైన్ సెలెక్ట్ చేసుకొని డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ పెన్ డ్రైవ్లోకి ఎక్కించిన డిజైన్ చేయాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడరీ ఎడిట్ అనేది మీకు చేయంగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు వెంటనే కన్నా చేయంగా 1 or 2 బ్లౌజెస్ వేయంగానే అర్థమవుతుంది ఎంబ్రాయిడరీ ఎడిట్ అంటే ఏంటి అనేది. కొన్ని డిజైన్స్కి ఓన్లీ హ్యాండ్ మాత్రమే ఉంటుందండి. కొన్ని డిజైన్స్కి అయితే హ్యాండ్స్కి ఓన్లీ బార్డర్ మాత్రమే ఇస్తారండి. అప్పుడు మనకి హ్యాండ్స్కి బూటీస్ కూడా కావాల్సినప్పుడు ఎంబ్రాయిడరీ ఎడిట్ అనేది యూజ్ చేస్తాము. అయితే అది మీకు వేయంగా అయితే అర్థమవుతుందండి. ఇది చూడండి, ఇది నాది బ్రదర్ V3 మిషను. నా మిషన్లు రెండు కూడా V3 SE అండి. అయితే ఇది ఫ్రేమ్స్ రెండు ఇలా ఉంటాయి. అదైతే కొంచెం చిన్న ఫ్రేమ్ అండి. ఇదైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అంతే, అంతకన్నా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇది ఫ్రేమ్ చూడండి, ఫ్రేమ్లో యారో మార్క్ అనేది చూపిస్తాడు. ఆ యారో మార్క్ ఏంటంటే ఇది ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసే ఇది లాక్ అండి. ఈ లాక్ని ఏంటంటే మనం ఆ యారో మార్క్ అనేది లోపలికి అనేది వెళ్ళాలి. లోపలికి వెళ్తే అది లాక్ చేసేయడం వల్ల ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ అయిపోతుంది. మనం చిన్నగా చేయకపోతే ఇది ఇక్కడ సెన్సార్ అనేది ఉంటుందండి. ఆ సెన్సార్ అయితే పాడైంది అంటే మళ్ళీ దానికి 4-5,000 పే చేయాల్సి ఉంటుంది. ఆ సెన్సార్ వేయించుకోవాల్సిందే, లేదంటే మిషన్ పనిచేయదండి. ఇది లాక్ చేయడం వల్ల ఫ్రేమ్ అనేది మిషన్తో పాటుగా మూవ్ అవుతుంది. అయితే చూడండి ఈ లాక్ ఇలా ఉంటుంది. ఇదైతే మనం జాగ్రత్తగా వాడడం వల్ల మన మిషన్ లైఫ్ అనేది అయితే వస్తుందండి. మనం ఎంత జాగ్రత్తగా వాడతామో అంత ఇదిగా అన్ని ఇయర్స్ వాడచ్చు మిషన్ అనేది. ఇక్కడ సెన్సార్ అనేది మాత్రం చాలా జాగ్రత్త అండి. అయితే నెక్స్ట్ మనం ఆ ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత క్లాత్ సెట్ చేసేటప్పుడు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్రీజింగ్ పేపర్ అనేది పెట్టాలి. న్యూస్ పేపర్ అయితే యూజ్ చేయొద్దండి. మీరు స్టార్టింగ్ ఎవరైతే మిషన్ కొనుక్కోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ ఫ్రీజింగ్ పేపర్ యూజ్ చేయండి. ఫ్రీజింగ్ పేపర్ యూజ్ చేయడం వల్ల మీరు స్టార్టింగ్ ఇచ్చే బ్లౌజ్ లుక్ వల్లే మీకు తర్వాత వర్క్ అయితే పెరుగుతుంది. నేనైతే ఫ్రీజింగ్ పేపరే వాడతానండి ఫస్ట్ నుంచి కూడా. నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారన్నాను కదా, తనైతే ఫస్టే చెప్పారు ఫ్రీజింగ్ పేపర్ తప్ప న్యూస్ పేపర్ వాడొద్దు అని. నేను మిషన్ తెప్పించుకునేటప్పుడే ఫ్రీజింగ్ రోల్ కూడా తెప్పించుకున్నాను. అది పెద్ద కాస్ట్ కూడా పడదండి. మనకి ఒక బ్లౌజ్కి వచ్చి 2 రూపీస్, అంతకన్నా ఎక్కువైతే కాస్ట్ పడదు. ఓకేనా. ఈ ఫ్రీజింగ్ పేపర్ చూడండి, నేను డబుల్ లేయర్ వేశాను. ఎవరైనా కానీ డబుల్ లేయర్ వేయడం వల్ల, ఎవరైతే డబుల్ లేయర్ వాడతారో వాళ్ళ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. నేను మీకు ఫిట్ చేసే క్రేప్ క్లాత్ ఫిట్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే మనం ఫ్రీజింగ్ పేపర్ యూజ్ చేయడం వల్ల క్రేప్ క్లాత్ మీద వర్క్ చేయొచ్చు, జార్జెట్ మీద చేయొచ్చు, సిల్క్ వాటి మీద చేయొచ్చు అండి. మనం ఏ క్లాత్ మీద అయినా వర్క్ చేయొచ్చు ఫ్రీజింగ్ పేపర్ వల్ల. మీరు అది గమనించినట్లయితే నేను క్రేప్ క్లాత్ మీద ఫిట్ చేస్తున్నాను. మీరు చూడండి, క్లాత్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రీజింగ్ పేపర్ అనేది డబుల్ లేయర్ మీద ఫ్రేమ్ నిండా వేయండి. ఫ్రేమ్ చుట్టూ వేయడం వల్ల మీకు క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఏంటంటే వర్క్ చేసిన క్లాత్ అనేది ముడుచుకోకుండా ఉంటుంది, హోల్స్ పడకుండా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటుంది దానివల్ల. అయితే ఈ ఫ్రేమ్ అనేది గమనించండి, మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపలికి వెళ్ళదు. మనం గట్టిగా కొంచెం, అంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఒక్కసారి ఫిట్ చేయగానే ఫిట్ అయిపోతుంది. మీరైనా ఈజీగా ఫిట్ అవుతుందండి. మీరు ఇది గమనించండి. రెండు వైపు క్లాత్ అయితే పెట్టి, క్లాత్ ముందే మీరు నీట్గా ఇలా లాక్కొని సైడ్స్ కూడా నీట్గా లాగి ఫ్రేమ్ అనేది ఇలా పెట్టేసి మీరు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది 2 చేతులు పెట్టడం వల్ల 2 చేతులతోటి సెట్ చేసి సెట్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు క్లాత్ అనేది లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కూడా ఉండదు. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రేము 2 సైడ్స్ అలా పట్టుకొని ఫ్రేమ్ సెట్ చేస్తే క్లాత్ చూడండి లోపల అనేది చిన్న ముడత కూడా లేకుండా ఫ్రేమ్ నీట్గా కనపడుతుంది కదా క్లాత్. అప్పుడు వర్క్ వేయడం వల్ల అయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. క్లాత్ అనేది లోపలికి వెళ్ళదు. మనం అదే న్యూస్ పేపర్ పెట్టడం వల్ల అయితే మాత్రం ఇటు సైడు 2 సైడ్స్ మనం ప్రెస్ చేయడం వల్ల అయితే
క్లాత్ నీట్గా ఫోల్డ్ అయిపోతుందండి. అంటే లోపలికి చిన్న ఫోల్డింగ్ అనేది కూడా లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది. అదిగోండి చూడండి, నేను ఇలా ఫిట్ చేశాను. అలా ఫిట్ చేయడం వల్ల 2 సైడ్స్ పట్టుకొని కానీ ఫిట్ చేస్తే లోపల చిన్న వేస్ట్ అనేది, అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండదు. అప్పుడు కొంచెం క్లాత్ ఉన్నా కానీ సైడ్స్ ఇలా లాగేసామంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది క్లాతు. ఓకేనా. ఇప్పుడు మనం వర్క్ చేయడం వల్ల అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి, కొంచెం కూడా ఫోల్డ్ అవ్వదు. అదేంటంటే క్రేప్ క్లాత్ అయినా కానీ చాలా చాలా బాగా వస్తుంది. సిల్క్ క్లాత్ మీద కూడా మీరు వర్క్ చేయొచ్చు. 100% నేను చెప్తున్నాను కదా, సిల్క్ క్లాత్ మీద కూడా వర్క్ చేయొచ్చు మీరు. కానీ న్యూస్ పేపర్ పెట్టడం వల్ల అయితే మాత్రం మీకు లోపలికి స్టిచ్చెస్ పడంగానే, సూది పడంగానే ఆ ఫ్రీజింగ్ న్యూస్ పేపర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇలా అవుతుంది. అదే ఫ్రీజింగ్ పేపర్ వల్ల అయితే ఇదండి బెనిఫిట్. మీరైతే దయచేసి న్యూస్ పేపర్ అయితే యూజ్ చేయొద్దు, ఫ్రీజింగ్ పేపర్ యూజ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది వర్క్ కూడా. అయితే చాలామంది ఫ్రేమ్ అనేది కింద ఫిట్ చేసి చూపిస్తుంటారండి, అలా ఫిట్ చేయొద్దు. చాలామంది ఫ్రేమ్ మిషన్ మీద పెట్టి సెట్ చేయకుండా కింద పెట్టి సెట్ చేసి అటాచ్ చేస్తారంటండి. అలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మనకు అలా చేయడం వల్ల క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతుంది, మనం తీసి పెట్టేటప్పుడు తేడా వచ్చేస్తుందండి. అందుకని అలా చేయొద్దు. ఫ్రీజింగ్ పేపర్ పెట్టడం వల్ల, డబుల్ లేయర్ పెట్టడం వల్ల కొంచెం ఫ్రీజింగ్ పేపర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందుకనేసి మన క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరేం చేస్తారంటే ఎప్పుడు కూడా ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది లాగేస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కదా. కేవలం వర్క్ చేసేది మీరు డిజైన్ సెలెక్ట్ చేయడం, కలర్ కాంబినేషన్ పెట్టడం, ఇవన్నీ ఒక వంతు అయితే ఫ్రేమ్ సెట్ చేయడమే అండి మెయిన్. మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఏంటంటే కేవలం ఫ్రేమ్ సెట్ చేయడం వస్తే మిషన్ ఎంబ్రాయిడరీ ఈజీగా చేయొచ్చండి. ఈ ఫ్రేమ్ సెట్టింగ్ అయిపోయింది అంటే మీరు వర్క్ చేయడం చాలా ఈజీ. సెట్టింగ్స్ అవన్నీ ఎవరైనా చేస్తారండి. పిల్లలు కూడా దారాలు పెట్టడం అవన్నీ, పిల్లలు 2-3 సార్లు మనం దారం పెట్టేది గమనించినట్లయితే పిల్లలు కూడా దారాలు పెడతారు, దాంట్లో డౌటే లేదు. మా పిల్లలు ఇద్దరు అయితే మిషన్ మీద దారాలు పెడతారండి. అవి ఏమి నేను నేర్పించింది కాదు, మనం పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మీకు ఈ ఫ్రేమ్ సెట్ చేయడంలో ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే మీకు దానికి రిప్లై ఇస్తాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్